మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. సో కంటెంట్ స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎప్పుడు ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? స్పెషల్ క్లాస్ ఏమైనా ఉందా? మనకి ఇప్పుడు ఏంటంటే మనకు ఈ 2024 ఈ 25 ఫిబ్రవరికి మనకి అనంతపూర్లో క్లాస్ ఉందండి. తర్వాత 3 మార్చి బెంగళూరులో ఉంటుంది, 10 మార్చి వచ్చి రాజమండ్రిలో ఉంటుంది, అలాగే 17 మార్చి వచ్చి హైదరాబాద్లో ఉంటుంది, మళ్ళీ 31 మార్చి వచ్చి తిరుపతిలో ఉంటుంది. ఇది మనకు ఎవ్రీ మంత్ షెడ్యూల్స్ ఇవి. అలాగే దీంతోపాటు మనకు స్పెషల్ క్లాస్ అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి, చాలా రోజులైంది కాబట్టి, మన స్పెషల్ క్లాస్ వచ్చి హైదరాబాద్లో ఉంటుందండి. 7th April 2024 అండి. 7th April మనకి హాయిగా మనకి ఆ టైంలో మనకు అన్ని కన్వీనియన్స్గా ఉన్నాయి కాబట్టి ఆ టైంలో మనకు స్పెషల్ క్లాస్ ఉంటుంది. స్పెషల్ క్లాస్ ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకునేది ఖచ్చితంగా ఒక రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేసి వస్తే మీకు స్పెషల్ క్లాస్ ఈజీగా అర్థమవుతుంది. ఇంకోటి మనకి ఇంకా కొత్త సర్ప్రైజ్ ఏంటంటే మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం సెషన్స్ క్లాసెస్ పెట్టాలి 3 days అని చెప్పేసి. దాన్ని మనం గోవాలో డిసైడ్ చేసాం. గోవాలో 3 days మనకు సెషన్స్ క్లాస్ ఉంటుంది. దానికి కూడా మనకి ఏంటంటే స్పెషల్ క్లాస్ అటెండ్ చేస్తే అది అర్థమవుతుంది. ఎందుకంటే స్పెషల్ క్లాస్ మనం ఒక స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది అనుకున్నాం, అంటే రెగ్యులర్ క్లాస్ అర్థమైతేనే ఇది అర్థమవుతుంది అనుకున్నాం. లేదు మీరు మేధావులు అనుకుంటే దానికి డైరెక్ట్ రావచ్చు. ఈ సెషన్ క్లాస్ ఎట్లా అంటే ఖచ్చితంగా మీ జీవితానికి మీరు ఏదో ఒకటి మీరు సాధించాలి కాబట్టి ఆ విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అది డబ్బు కావచ్చు, మీ క్యారియర్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. 3 days క్లాస్ ఉంటుంది గోవాలో. కాబట్టి ఈ స్పెషల్ క్లాస్ అటెండ్ చేస్తే మీకు అది ఇంకా అర్థమవుతుంది. దానికోసం మ్యాక్సిమం స్పెషల్ క్లాస్ అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. అందుకే ముందుగా మనం స్పెషల్ క్లాస్ పెట్టాము, తర్వాత సెషన్ క్లాస్ ఉంటుంది. అది స్పెషల్ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకే సెషన్స్ క్లాస్ ఉంటుంది. మామూలుగా ఎవరో కస్టమర్ నేను వస్తాను, ఎవరో క్లయింట్ నేను వస్తాను క్లాస్కి స్టూడెంట్ అంటే అది వీలు కాదు. స్పెషల్ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకే సెషన్స్ క్లాస్లో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీలైనందుకు అది అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ స్పెషల్ క్లాస్ చాలామంది అటెండ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఎప్పుడో బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే మణిమంత్ర కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, ఆల్రెడీ 100-150 మంది రెడీ అయిపోయినారు సెషన్స్ క్లాస్కి. కాబట్టి కొత్తగా ఎవరైతే అటెండ్ చేయాలనుకున్నారో వాళ్ళు ఆ నెంబర్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా స్పెషల్ క్లాస్ అటెండ్ చేస్తేనే దానికి రావాలి, లేకపోతే దానికి ప్రవేశం ఉండదు. ఇది కరకండిగా చెప్పేస్తున్నాను. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట అన్నారండి, అంటే నీ తలరాత నువ్వే మార్చుకోగలిగావు అనేటువంటిది. అండ్ దానికి ఒక కేస్ స్టడీ కూడా మీరు చెప్పడం జరిగింది. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 597వ మనీ మంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎట్లా అంటే జడత్వానికి కూడా ఒక చలనం అనేది ఉంటుంది. జడత్వానికి కూడా ఒక చలనం అనేది ఉంటుంది. అప్పుడు మనం కూర్చున్న కుర్చీ ఎప్పుడు ఇలాగ ఇక్కడే ఉండదు, దాంట్లో కదలిక లేదు. కానీ మన ఆలోచన ఊహ దాన్ని కదిలిస్తుంది. అర్థమైంది? లేకపోతే అది అలాగే ఉంటుంది. ప్రతిదానికి ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు ఒక కదలిక ఉంది. అంటే జడత్వం అంటే వాటంతటా వాటి కదలేని కూడా ఒక ఆలోచన ద్వారా అవి కదులుతాయి. కూర్చున్న చోట డబ్బు ఎలా వస్తుంది అంటే మన ఆలోచనలని మనం ఎలా మారిస్తే జడత్వం నుంచి ఉండేటువంటి చలనం వైపు బయలుదేరినప్పుడు డబ్బు అనేది వస్తుంది. అదే విషయం చెప్పబోతున్నా. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక అడవిలో ఉన్నటువంటి ఒక కొండ రాయిగా మారి అది శిలగా మారి ప్రజల్లోకి వచ్చేసి ఒక గుడిలో ఒక శిల్పంలాగా మారి అది పూజలు అందుకున్నాడు. అడవిలో బండరాయి అది, దానికి అసలు చలనమే లేదు కదా, దానికి ఒక జడత్వం కదా. జడత్వం కూడుకున్నట్లాంటిది మనుషుల మధ్యలోకి వచ్చి ఈరోజు పూజలు అందుకుంటుందంటే మీ లోపల చలనం ఎందుకు రావట్లేదు? అర్థమవుతుంది? ఒక బండరాయిలో చలనం వచ్చింది. అసలు అడవిలో ఉన్న బండరాయిని ఎవడు అసలు ఆలోచన కూడా లేదు, కానీ దానికి చలనం వచ్చింది. ఎలా వచ్చింది? సామూహిక ఆలోచనల ఫలితాల ఏదైతుందో దానివల్ల చలనం వచ్చి అక్కడ నుంచి ఆ బండరాయి కట్టి శిల్పంగా మారి ఇవాళ అయోధ్య రాముడు ఎంత బాగున్నాడు, అవునా కదా? ఎంతమందిని మార్చాడు, కొన్ని వేల లక్షల మంది యొక్క మనసుల్ని ద్రవింపజేసింది ఆ శిల, అవునా కదా? ఒకప్పుడు అది ఎక్కడ ఉంది? అది కథల్ని స్తంభించిపోయినటువంటి చలనం లేని ఒక స్థితిలో ఉంది కదా. కాబట్టి అలాంటి వాటిగా చలనం వచ్చినప్పుడు మీ లోపల చలనం ఎందుకు వస్తుంది అంటే మీ జీవితాన్ని కొత్తగా మార్చుకోవడానికి. దీనికి రామాయణంలో ఒక చిన్న కథ చెప్తాను. మనకి రాముడు హే సీత హే సీత అని చెప్పేసి అడవిలో అంతా తిరుగుతున్నాడు. చెట్లని పుట్టల్ని రాళ్ళని పట్టుకొని తిరుగుతున్నాడు. తిరుగుతుంటే శివుడు పార్వతి ఇద్దరు చూశారు. ఓకేనా? చూసిన తర్వాత పార్వతి ఉంది కదా, రాముడు అంత తెలివైన వాడు, అంత గొప్పోడు, అవన్నీ చెప్తావు కదా, ఆ రాళ్ళని పట్టుకొని ఆ చెట్లను పట్టుకొని నా సీత ఎక్కడ ఉందని అడిగితే అవేం చెప్తాయి? జడత్వం కూడుకున్నాయి కదా, అవునా కదా?
అంటే అప్పుడు అంటాడు, అలా కాదు దేవి, నువ్వు ఒకసారి నీ దివ్య దృష్టితో చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. అలాగా అని చెప్పేసి దివ్య దృష్టితో చూస్తే రాముడి కోసం ఎప్పటి నుంచో వేచి ఉన్నటువంటి ఋషులు మునులు ఆ యొక్క బండరాళ్ళ రూపంలో, చెట్ల రూపంలో ఉన్నారు. ఎందుకంటే రాక్షసులు వల్ల నివసిస్తారు కాబట్టి ఆ రూపంగా మారి ఉన్నారు అక్కడ. అప్పుడు ఒక్కొక్క బండ శిలని ఒక్కొక్క చెట్టుని అలా కౌలించుకొని అడుగుతున్నాడు, నా సీత ఎక్కడుంది, సీత అక్కడ. దీనికి ముందు పార్వతి ఒక ఛాలెంజ్ కట్టింది ఆయనతో, శివుడితోటి. ఒకవేళ రాముడు నిజంగా అలాంటి వాడు గొప్పవాడైతే నేను ఓడిపోయాను అనుకో, నేను రాను మళ్ళీ కైలాసానికి, నేను భూమి మీద స్థిరపడిపోతాను, ఓకేనా? ఒకవేళ కాదనుకో, అప్పుడు నువ్వెలా అంటాలా అని. లేదు, రాముడు గొప్పవాడు, మహా తెలివైనవాడు, నా మాట వినంటే ఏమేం చేస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళింది, రాముడి దగ్గరికి వెళ్ళేసి అచ్చు సీతలాగా వేషం వేసుకొని ఆయన ముందు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం కాగానే ఈయన సీత ముందర అక్కడ అమ్మవారు ఉంది కదా, ఆమె చూసి కూడా చూడండి పక్కకి వెళ్ళి మళ్ళీ రాళ్ళని కౌలించుకుంటున్నాడు, బండల్ని పట్టుకుంటున్నాడు ఆయన. ఆమెకు విసుకొచ్చి ఎదురుగుండా నిల్చొని, ఏమయ్యా నేను సీతని ముందున్నాను కదా, నువ్వేంటి ఇంత ముందర ఉండగా కూడా నువ్వు మళ్ళీ ఆ బండాలని రాళ్ళని చెట్లని ఎందుకు పట్టుకుంటున్నావు అంటే, అప్పుడు అంటాడు ఆయన, తూ కబాయి మా అంటాడు. అంటే నువ్వు ఎప్పుడు వచ్చినావు అమ్మ అంటాడు. అనగానే అమ్మవారు స్థానం అయిపోతుంది. ఇక అంతే, అమ్మని గుర్తించాడు కదా, నిజంగా రాముడు గొప్పవాడని చెప్పేసి ఇక నేను కైలాసానికి రానని అక్కడనే స్థిరపడిపోతాడు, అక్కడనే ఆలయాన్ని ప్రదర్శిస్తాడు రాముడు. అంటే చెప్తున్నాను, మనకి ఎలా ఉంటుందంటే మన ఆలోచన ఒక బండరాయిలాగా మారి ఒక సోమరితనంతో, ఒక లేజినెస్ అనేది మన యొక్క జీవితంలో కూడుకొని ఒక శిలలాగా ఒకే దగ్గర ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. రెండోది ఏంటంటే తప్పు వాళ్ళది కూడా కాదు, సమాజ పరిస్థితులు, లేదంటే వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి అలసిపోయి వాళ్ళు ఒక మేధావిలాగా వితండవాదిగా ప్రవర్తిస్తూ ఒక కుండ చిలువలాగా ఒకే దగ్గర ఉండిపోయే మనస్తత్వాలు కలిగి వాళ్ళు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళే స్థితిలో ఉన్నారు. అట్లా చాలామంది నేను చూశాను, నాకు తెలిసిన వాటికి చాలామందిని చూస్తున్నాను. వాళ్ళకి తెలివి లేదంటే మహా తెలివి కలది. అలాగని చెప్పేసి దాన్ని ఎక్కడైనా ఉపయోగిస్తారంటే వాళ్ళకి ఏది మనం కదిలించినా ఒక వేదాంతాన్ని మాట్లాడుతుంటారు, లేదంటే ఒక తర్కాన్ని చేస్తుంటారు తప్ప ఇది సరి అయింది, ఇది ఖచ్చితంగా ఇలా అవుతుంది అని మాత్రం వాళ్ళు ఎవరికి చెప్పరు, వాళ్ళు ప్రయత్నించారు. అట్లాంటి వాళ్ళ వల్ల మనకేం ఉపయోగం? అలాంటి వల్ల మనకి ఉపయోగం. చాలామందిని చూస్తున్నారు, ఎంతో చూస్తున్నారు, వాళ్ళ లైఫ్ చూస్తున్నారు, కానీ ఒక స్థాయిలో ఎక్కడి దగ్గర ఒక చిన్న దెబ్బ తగిలి ఆగిపోవడం అనేది బాగా. అలా ఎందుకు జరుగుతుంది? దాని నుంచి మీరు ఎలా బయటపడాలి? ఎందుకంటే నా దగ్గరకు చాలామంది వస్తారు కదా, అన్నీ చేస్తున్నాం సార్, వ్యాపారాలు ఏముంది సార్, దేంట్లో ఏం లేదు, అంత అయిపోయింది, ఆ పలానా ఫ్యాక్టరీ ఉంది అది పోయింది, ఆ తర్వాత మళ్ళీ ఏదో బిజినెస్ అనుకున్నాం, మా తమ్ముడంతా ముంచేశాడు, లేదంటే మా స్నేహితులంతా ఇలా చేయించేశారు, ఇక దాని మీద విసుగొచ్చేసింది సార్, నేనేం చేయాలి, ఏం చేయదలుచుకోలేదు, సైలెంట్గా ఉండదలుచుకున్నాను. మరి ఎలా ఉన్నాయి సార్, ఉన్నదాంతో నడిచిపోతుంది. అలా కాదు కదా, మనం తింటున్న కూడా కొండలు కూడా కరిగిపోతాయి కదా. నీ నెక్స్ట్ జనరేషన్కి అయితే నువ్వేందనేది చూపించాలి కదా. ఆ నిస్సహాయ స్థితిలో మీరు ఎందుకు ఉండిపోతారు? ఒక కొండకు కూడా చలనం ఉంది, ఒక బండకు కూడా చలనం ఉంది, మీరు ఎందుకు ఉండిపోతారు? ఒక్కసారి మీరు ప్రయత్నించండి మళ్ళీ. ఎందుకంటే అప్పుడు మీకు పరిస్థితులు సహకరించక మీరు ఎలా తయారైపోయినారు. నేను కాదన్న, తప్పు మీది కాదు, సమాజ పరిస్థితులు కావచ్చు, లేదంటే బయట మార్కెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మిమ్మల్ని కుంగదీసి కృషింపజేసి అలా కూర్చోబెట్టింది. అప్పటికిప్పటికి జనరేషన్లో మార్పు వచ్చింది. ఒక 10 సంవత్సరాలు అయింది, మీరు అలా ఉండిపోయినారు. ఒక 10 సంవత్సరాలు అయింది, జనరేషన్లో మార్పు వచ్చింది. అలాగే వ్యాపారాల్లో మార్పు వచ్చింది, ఎంతో ఆధునిక యుగం వచ్చింది. చిన్న పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. మీరెందుకు బయటికి రారు? ఒక్కసారి ప్రయత్నం చేయండి మళ్ళీ. అంటే ఈ యుగంతో సమానంగా వేగంగా మీరు నడవడానికి ఒక్కసారి ఒక అడిగేయండి, ఆటోమేటిక్గా మళ్ళీ మీరు సమాజంలో పూజలు అందుకుంటారు. అలాగే యూత్ కూడా చాలామంది, యూత్ విషయానికి వస్తే కూడా వాళ్ళంటే పాపం ఆ వయసు ఎక్కువ ఉంది, అనుభవం ద్వారా వాళ్ళ యొక్క జీవితంలో అలా అయిపోయింది. యూత్కి ఏమొచ్చింది? ఎప్పుడు మనకి వాట్సాప్లో, యూట్యూబ్లో, ఇవి దాంట్లో కొందరు పిల్లలు ఉన్నారు, నేను కాదనటం లేదు, వాటి వల్ల వ్యాపారాలు చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. ఇంకా కొందరు ఉన్నారు దానికి వ్యసనంగా మారిపోయినారు. వ్యసనంగా మారిపోయి వాళ్ళు కూడా ఇలాగే ఒక రాయిలాగా ఒక మొద్దు బారిపోయి ఒక రూమ్లోనే ఎప్పుడు ఉండడం, ఆ తల్లిదండ్రులతో ఎప్పుడు కూడా తిట్టించుకోవడం, అంటే వాళ్ళ లోపల చలనం లేకుండా అయిపోయింది. కాబట్టి ఒక్కసారి చలనం అనేది మీ లోపల కలిగితే, ఒక్కసారి ప్రయత్నం అనేది జరిగితే, ఎందుకంటే బయట వెలుతురు ఎలా ఉందో మీకు తెలియదు, చాలా రోజులు అయింది ఆ రూమ్లో ఉంటాయి. ఒకసారి బయటకు వచ్చి ఆ వెలుతురుని చూడండి, ఆ యొక్క వెలుతురు యొక్క వేడిని అనుభవించండి, అప్పుడు మీ లోపల చలనం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ప్రయత్నించమట్టుకు మట్టుకు ఏది జరగదు. మీరు ఒకసారి బయటికి రండి, ఆ వెలుతురుని చూడండి, ఆ వేడి స్పర్శను అనుభవించండి,
అప్పుడు మీ ఒళ్ళు పులకరిస్తుంది. ఒళ్ళు పులకరించినప్పుడు ఏదో కొత్తదనాన్ని ఆశిస్తుంది మీ మనసు. అప్పుడు కొత్తగా ఏదో చేయాలనే ఆలోచనలు వస్తాయి. అలా మెల్లిమెల్లిగా ఒక్కసారి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. కొత్తదనాన్ని అందుకోండి. ఏమి కాదు, ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన మీ జీవితం ఆగిపోదు. ఆ తర్వాత ఎన్నో విజయాలు మన సొంతం అవుతాయి. చాలామంది అంత అయిపోయింది అనుకున్న తర్వాత జీవితాలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. కాబట్టి మీ జీవితం కూడా మళ్ళీ స్టార్ట్ అయితే ఒకసారి బయటికి రండి. ఈ జనస్రవంతిలో కలిసిపోయి చక్కగా మళ్ళీ బాగా సంపాదించండి, బాగా వ్యాపారాలు చేయండి. ఎప్పుడున్న పరిజ్ఞానాన్ని పరిపుచ్చుకొని బ్రహ్మాండంగా సక్సెస్ని సాధించండి. మేమే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.